ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ, ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్టులే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండరు. మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం. మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆషామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐలకి తెలిసినట్లు. పాత వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎట్లుంటుందో మత్స్యకారులకు దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్లి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడనే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం ఉండి పిలిచాను నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉండి ఆ ప్రాంత మత్స్యకారులను పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత కాస్తా, వంత పడతా, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే, మీరు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే, మత్స్యకారుల పాపం ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకొచ్చి అప్పచెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ లోకేష్ కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి.